Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సుప్రీంకోర్టులో అయోధ్య విరాళాల కేసు విచారణకు సంబంధించి అయోధ్య విరాళాల కేసును రాజకీయం చేయొద్దని నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి కామెంట్ చేసింది. దర్యాప్తు బృందంలో మార్పులు చేయాలంటూ కూడా యోగి ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. మరికొంతమంది అధికారులను సిట్ విచారించాలని కూడా సుప్రీం చెప్పింది. స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సిట్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 27కు వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ సంచలనమైనటువంటి కామెంట్తో అసలు ఈ కేసులో ఎలాంటి కీలక మలుపు తీసుకోబోతుంది అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితి. దర్యాప్తు బృందంలో మార్పులు చేయాలంటూ సుప్రీంకోర్టే నేరుగా చెప్పడంతో అయోధ్య విరాళాల కేసు అనేది సుప్రీంకోర్టు విచారణలో భాగంగా ఒక కీలక మలుపు అయితే తీసుకోబోతోంది. ఒకవేళ మార్పులు కానీ చెయ్యకపోతే పరిస్థితి ఏంటి, చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేటువంటి ఒక ఉద్దేశాన్ని కూడా కోర్టు అయితే వెలుబుచ్చినటువంటి సిచ్యువేషన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దేశవ్యాప్తంగా బాలరాముడి సన్నిధిలో చోటు చేసుకున్నటువంటి విరాళాల వ్యవహారం సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి విచారణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? దర్యాప్తు బృందంలో మార్పులు చేయాలి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దర్యాప్తు బృందంలో పారదర్శకమైనటువంటి విచారణ కానీ లేకపోతే ఆ స్థాయిలో ముందుకు వెళ్ళడం లేదు ఈ అంశానికి సంబంధించినటువంటి ఒక భావనకి సుప్రీంకోర్టు వచ్చింది కాబట్టి ఆ కీలకమైనటువంటి కామెంట్ చేసింది అనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలంటారు? ఈ అంశానికి సంబంధించి మనం గత 4 రోజుల నుంచి కూడా అంటే ఎప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కూడా అంటే రాముడిని ఆరాధించే వారితో పాటుగా అంటే హిందూ సమాజంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ అంశంలో తాజాగా సుప్రీంకోర్టు అంటే రాజకీయాలు చేస్తే సహించేది లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ తెర మీదకు తీసుకొచ్చింది. అయితే సుప్రీంకోర్టు చేసేటువంటి వ్యాఖ్యల్లో అంటే ఒక మతానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, సున్నిత అంశాలు కాబట్టి అనవసరంగా రాజకీయాలు చేయడం ద్వారా దేశంలో అనవసరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కోణంలో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అటు పోలీసుల విషయంలో కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే పోలీసులు చెప్పినటువంటి కొన్ని సమాధానాల విషయంలో కూడా అంటే దీనికి సంబంధించి సిట్ ఏదైతే ఉందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సమాధానాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక అయితే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇప్పుడు ట్రస్ట్ అయోధ్య ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జరిగేటువంటి విరాళాల లెక్కింపు పూర్తిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోనే జరగాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ స్పష్టంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఇక నుంచి 2 షిఫ్టులలో అంటే ప్రతిరోజు కూడా 2 షిఫ్టుల్లో ఇక్కడ విరాళాల లెక్కింపు అనేది ఉండాలి అనేటువంటి నిర్ణయాన్ని ట్రస్ట్ తీసుకోవడం జరిగింది. అంటే దీనికి సంబంధించి అనవసరంగా విమర్శలు లేకుండా అంటే ఎక్కడా కూడా అంటే దొంగతనాలు జరిగాయి లేదంటే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఆరోపణలు రాకుండా ఉండేందుకు మొత్తం అంటే పర్యవేక్షణ సీనియర్ సూపర్వైజర్లుగా మాజీ ఆర్మీ అధికారులను నియమించడం అంటే మాజీ ఆర్మీ అధికారుల సలహా తీసుకోవాలి అంటే వాళ్ళ పర్యవేక్షణలోనే విచారణ జరగాలి అంటే మేజర్ స్థాయిలో గాని ఇట్లా జనరల్ స్థాయిలో గాని పనిచేసినటువంటి కెప్టెన్ స్థాయిలో గాని పనిచేసినటువంటి అధికారులు అంటే కింద అధికారులు కాకుండా పై స్థాయిలో జరిగినటువంటి అధికారులను ఉద్యోగులుగా నియమించుకుని వాళ్ళ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. మొత్తం కూడా 12 గంటల పాటు జరిగే విధంగా ఈ లెక్కింపు ఉండాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి వెంకట్ పారదర్శకంగా ఈ కేసులో విచారణ జరగడం లేదు అనేటువంటి ఒక విషయాన్ని సుప్రీంకోర్టు కామెంట్స్ తో దేశవ్యాప్తంగా ప్రజల్లోకి అది బలంగా వెళ్ళినటువంటి అంశం ఏంటి? అది మనోభావాలతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి కోర్టు కూడా ఆ స్థాయిలోనే స్పందించింది అనేటువంటి మాట ఏంటి? దాన్ని అలా చూడొచ్చు. ఇక్కడ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే అక్కడ ట్రస్ట్ నిర్ణయం తీసుకున్నట్టుగా ముందు మనకి ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం. అయితే ఇక్కడ మీరు అన్నట్లుగా దేశవ్యాప్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి మీడియా హడావుడి అంటే ఇక్కడ కాంగ్రెస్ అనుకూల మీడియానో లేదంటే విపక్షాలకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా సంస్థలు మాత్రమే అంటే ఎన్డీఏ పక్షాలు కాకుండా ఇతర పక్షాలకు మాత్రమే ఇతర పక్షాలు సపోర్ట్ చేస్తున్నటువంటి అంటే పరోక్షంగా బీజేపీని వ్యతిరేకించేటువంటి మీడియా మాత్రం ఈ అంశాన్ని పైకి లేపుతోంది అనేటువంటి భావన కూడా కొంత ప్రజల్లో ఉంది. అదే విధంగా ఈ అంశానికి సంబంధించి కొంత బీజేపీ అనుకూల సోషల్ మీడియా కూడా కొంత అంటే
టచ్ చేయటం లేదు. అంటే సాధారణంగా బీజేపీ మీద కానీ ఎక్కడైనా విమర్శలు వస్తే అంశానికి సంబంధించి వాళ్ళు కౌంటర్లు ఇచ్చేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో బీజేపీ సోషల్ మీడియా కూడా దాదాపుగా సైలెంట్ గా ఉందనేటువంటి వ్యాఖ్యలు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితుంది. అదే విధంగా దీంతో పాటుగా అటు కేదార్నాథ్ వ్యవహారం కూడా, కేదార్నాథ్ లో జరిగినటువంటి ఆ విరాళాల లెక్కింపుకు సంబంధించి కూడా అవకతవకలు ఉన్నాయి, కొన్ని ఆభరణాలు అనేది కొంత వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అంశాలకు సంబంధించి కొంత జాగ్రత్తగానే అటు సుప్రీంకోర్టులో అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి కొంతమంది, అంటే సుప్రీంకోర్టు కూడా ఇంకా వ్యక్తులు అంటే కీలక వ్యక్తుల ఉన్నారు, దీని వెనక వేరే వాళ్ళు ఉన్నారు, లేదంటే వీళ్ళకి సపోర్ట్ లేకుండా అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేదు, వాళ్ళను కూడా ఒకవేళ కోర్టు సంతృప్తి చెందకపోతే కోర్టే ఒక అంశాన్ని సూచించేటువంటి పరిస్థితి ఉండబోతోంది విచారణలో అనేటువంటి మాట, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఇది అత్యున్నత స్థాయిలో జరగాలి విచారణ అనేటువంటి అంశం. అదే విధంగా దీనికి సంబంధించి కొంత అంటే అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కొంత, అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు కోర్టుకి లాగేటువంటి అవకాశం ఉండొచ్చు. ఉత్తరప్రదేశ్ ఆ ప్రభుత్వంపై కూడా ఇక్కడ సుప్రీంకోర్టు అసంతృప్తిగా ఉందనేటువంటి కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అలాగే అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా, అంటే దేవాదాయ శాఖకు సంబంధించి కానీ ఇటు ఆలయాల పరిరక్షణకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అసంతృప్తిగానే ఉంది అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ కోర్టు కనుక సంతృప్తి చెందకపోతే ఈ విచారణ అనేది మరో స్థాయికి వెళ్లేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇప్పటి వరకు 8 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. కానీ ఇంకా ఈ కేసులో దాదాపుగా ఇంకొక 5-6 అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు, 14 మంది వరకు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. కానీ సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ కామెంట్కి సంబంధించి రాజకీయం చెయ్యొద్దు అనేటువంటి ఒక కీలక కామెంట్తో పాటు దర్యాప్తు బృందంలో మార్పులు చేయాలంటూ యోగి ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించడం కూడా ఒకంత సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది మనోభావాలతో ముడిపడినటువంటి అంశంలో రాజకీయాలు చేయొద్దు, పారదర్శకత కూడా విచారణలో అది స్పష్టంగా కనిపించాలి అనేటువంటి మాట కూడా చెప్పారు. మరికొంతమంది అధికారులను సిట్ విచారించాలని కూడా సుప్రీం అయితే చెప్పింది. స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కూడా సిట్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 27కు వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికీ 8 మంది అరెస్ట్ అయ్యారు.